నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ పోలీస్ అధికారుల మెరుపు దాడి ఇసుక తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఘనంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ రోగులకు పండ్లను పంపిణీ చేసిన కార్యకర్తలు న్యాయస్థానం చొరవతో తెరుచుకున్న జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్ కావడంతో పెరిగిన సందడి పాఠశాలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం నాణ్యమైన విద్యను బోధించండి అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు సుదర్శన్ రెడ్డి వెల్లడి డిచ్పల్లి టీటీడీసీలో అగ్ని ప్రమాదం కాలి బూడిదైన రికార్డులు కొన్నాళ్లుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది దొరికితే పెనాల్టీ చెల్లించి తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నారు అక్రమ రవాణాపై దృష్టి సారించిన నవీపేట్ పోలీసులు రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు నవీపేట్ మండల కేంద్రంలోని బాసిర మలుపు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎంత అదుపు చేసినా రాత్రి పగలు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది పలు గ్రామాల మీదుగా పోలీసులు రెవెన్యూ సిబ్బంది కళ్లుగప్పి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు రెంజల్ మండలం నుండి అయితే పదుల సంఖ్యలో అక్రమ ఇసుక టిప్పర్లు నవీపేట్ మీదుగా నిజామాబాద్ కి తరలిస్తున్నారు వారం క్రితం రెవెన్యూ సిబ్బంది రెంజల్ మండలానికి చెందిన 2 అక్రమ ఇసుక టిప్పర్లను ఆపి పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చేలోపే ఆ రెవెన్యూ సిబ్బందిని బెదిరించి మరి అక్కడి నుండి అక్రమార్కులు 2 టిప్పర్లను తప్పించారు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వెళ్లిన పోలీసులను రెవెన్యూ సిబ్బంది యొక్క వీడియోలు తీస్తూ అక్రమ ఇసుక రవాణాదారులు ఉద్యోగులనే బెదిరిస్తున్నట్లు సమాచారం అయితే నవీపేట్ మండల కేంద్రంలో గురువారం రాత్రి పట్టుకున్న ఇసుక టిప్పర్ మాక్లూరు మండలం చీక్లీ నుండి నవీపేట్ మండలంలోని ఒక గ్రామానికి వెళ్తున్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ అధికారుల కళ్లుగప్పి రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై జిల్లా అధికారులు దృష్టి సారించి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు జిల్లా కాంగ్రెస్ భవన్ లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు జరిపారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు రాష్ట్ర నాయకుడు గడుగు గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకుడు సంతోష్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీసీ బిడ్డ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశించారు మహేష్ కుమార్ గౌడ్ గ్రామ స్థాయి నుండి ఎంతో కష్టపడి పనిచేసి రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఎదిగారని నిరంతరం శ్రమించే వ్యక్తి మహేష్ కుమార్ అని ఆయన అన్నారు ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని ఆయన చేసిన సేవలు పని వల్లనే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారని రాబోయే కాలంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఎన్నో శిఖరాలు అధిరోహించాలని ఆయన అన్నారు నిండు నూరేళ్లు మహేష్ కుమార్ గౌడ్ క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ భక్తవత్సలం రామర్తి గోపి విక్కీ యాదవ్ విపుల్ గౌడ్ వేణురాజ్ జావేద్ అక్రమ్ ఈసా బొబ్బిలి రామకృష్ణ ఉషా కేశ మహేష్ విజయలక్ష్మి ఐజాజ్ ప్రమోద్ ధర్మగౌడ్ రాజేంద్ర ప్రసాద్ బంటు బలరాం రాముడుగు బాలకిషన్ పుప్పాల రవి అఖ్తర్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మా సేవాదళ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ పళ్ళ పంపిణీ కార్యక్రమం చేశాము. అదేవిధంగా కాంగ్రెస్ భవన్లో కూడా కేక్ కటింగ్ చేశాము. ఈ కార్యక్రమంలో మన యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ బొబ్బిల్ రామకృష్ణ, ఎస్టీసెల్ టౌన్ ప్రెసిడెంట్ సుభాష్ జాదవ్ మరియు మహేందర్, రాజు, దిలీప్ మరియు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని మహేష్ అన్నకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజానాయకుడు, మనందరి ప్రియమైన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అతని అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కలిసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవాదళ జిల్లా అధ్యక్షుడు సంతోష్ గారి ఆధ్వర్యంలో రోగులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు వివిధ వార్డులలో వెళ్ళి ప్రతి ఒక్కరికి పనుల పంపిణీ చేయడం జరిగింది. ఉదయం అలాగే మా 47 డివిజన్ సంబంధించి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న 5 డివిజన్ల నాయకులు అందరం కలిసి హనుమాన్ టెంపుల్లో వారికి ఇష్టమైన దేవుడు ఆంజనేయుడికి ఆర్మూర్లోని ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ శుక్రవారం రీఓపెన్ అయింది. ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ ను ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ కు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్టీసీ పోలీసుల, సివిల్ పోలీసుల పర్యవేక్షణలో సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ ప్రభుత్వం మారిన నాటి నుండి వివాదాలకు నిలయమైంది. విష్ణుజిత్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ పేరు మీద లీజుకు తీసుకున్న ఆశనగారి రజితారెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఆర్టీసీ అధికారులు వేసిన సీజ్పై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణ కేంద్రంలోని జీవన్ రెడ్డి మాల్ ను ఆర్మూర్ ఆర్టీసీ అధికారులు రీఓపెన్ చేశారు. జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్ కావడంతో జీవన్ రెడ్డి మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత వారం రోజులుగా జీవన్ రెడ్డి మాల్ మూసివేతతో మాల్లోని దుకాణాలు మొత్తం మూతపడడంతో మాల్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. శుక్రవారం మాల్ రీఓపెన్ కావడంతో జీవన్ మాల్ చుట్టూరా పరిసరాల్లో జనంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన వసతులు కల్పిస్తా, మీరు విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించి ఉత్తీర్ణత శాతం పెంచండి అన్నారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చేస్తానని ఉపాధ్యాయులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాల భవనాలను పరిశీలించిన ఆయన పలు సమస్యలను గుర్తించి వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని విద్యాశాఖ అధికారులకు, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. పాఠశాలలో గదుల పరిస్థితి అధ్వానంగా ఉండటం గమనించిన ఆయన పాఠశాల ప్రారంభ సమయం కల్లా వాటిని మరమ్మతులు చేయడంతో పాటు మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. గ్రామాల్లో సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో విద్య గురించి వివరించి విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అన్ని పాఠశాలలో సమస్యలు గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల మరుగుదొడ్లు సరిగా లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడటం గుర్తించామని, అవసరమున్న పాఠశాలలో వెంటనే నిర్మాణాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య బోధించి ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నేను టీచర్లని అభినందిస్తూ ఇక్కడ మన పిల్లలు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా చదివించుకునేటానికి ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ బాగా చేసుకుంటూ, అదేవిధంగా టైలర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పొద్దున ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత గర్ల్స్ ఈవినింగ్ వరకు కూడా టైలర్స్ లేక సౌకర్యం లేక కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే రాను కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్కూల్స్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ కానీ, టీచర్లు కానీ, ఇండియో కానీ, పేరెంట్స్, ఫాదర్స్ కానీ, మదర్స్ కానీ
ఇవన్నీ కొంచెం సాల్వ్ చేయాలని చెప్పాను. తప్పనిసరిగా మా ఇంజనీర్లకు కూడా ఉన్న దాంట్లో అన్నీ బాగా చేసుకుంటాం, స్టాండర్డ్గా చేసుకుంటాం. అక్కుర్తిపడ ఉండకుండా కాంట్రాక్టర్లకు ఏదో డబ్బులు తీర్చే అవకాశం వద్దు. ఇది కేవలం పిల్లలకు చదువుకోవడానికి కాబట్టి ఇయర్స్ టుగెదర్ బాగుండేటట్టు చేపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి. నేను కొన్ని మాట్లాడిన తర్వాత ఎక్కడైతే క్లాసెస్ లేవో, స్ట్రెంత్ లేదో టీచర్స్ ఉన్నారు, స్ట్రెంత్ ఉన్న దగ్గర టీచర్స్ లేదని చెప్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ 12th తర్వాత బహుశా 12th తర్వాత ఉన్నాయి. 12th తర్వాత అన్నీ సెట్ చేసుకుంటూ తప్పనిసరిగా అన్ని క్లాసెస్లో అన్ని స్కూళ్ళల్లో స్ట్రెంత్ బట్టి టీచర్లు నేర్చుకుంటూ మా పిల్లలకు వచ్చే విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ మా టీచర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అబోవ్ 75%, 75% కంటే ఎక్కువ మార్కులు కావాలని. ఎక్కడన్నా ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. టీచర్స్ ఆ విధంగా మంచి ఎడ్యుకేటర్స్ కాబట్టి విద్యను ఇస్తారని అవకాశం ఉంది. కాబట్టి రేపు 7th నుంచి టీచర్స్ కానీ మన గ్రామాలలోకి వచ్చి స్కూల్కి పంపడానికి అడుగుతున్నారు కదా, వాళ్ళు ప్రతి విలేజ్కి వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా అందరూ పేరెంట్స్ కానీ ప్రజలు కానీ దయచేసి వాళ్ళకి సహకరించండి, వాళ్ళని పంపండి. అదేవిధంగా ఇది చిన్న స్టేజ్ అంగన్వాడీలు టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మినీ కలెక్టరేట్ గా భావించే కేంద్రంలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల పలు డాక్యుమెంట్లు దహనమయ్యాయి. డిచ్పల్లి మండల కేంద్రంలో టీటీడీసీలో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో డిచ్పల్లిలోని టీటీడీసీ భవనంలోని స్టోర్ రూమ్ దగ్ధమైంది. 5 సంవత్సరాలకు సంబంధించిన పాత రికార్డ్స్ అన్ని దగ్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. డిఆర్డీఏకి చెందిన పాత ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న నిజామాబాద్ అగ్నిమాపక సిబ్బంది సిఐ నర్సింగ్రావు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో సిబ్బంది స్పందించడం వల్ల వెను ప్రమాదం తప్పిందన్నారు. అగ్నిమాపక దళం వారు మంటలను ఆపివేశారు. 5 సంవత్సరాల రికార్డులు దగ్ధం కావడం పట్ల ఈ సమాచారం మిస్ అయి ఉంటుందని అధికారులు ఆలోచనలో పడ్డారు. డిటిసిలో ఫైర్ అయినట్టు మాకు 8:45కి మాకు కాల్ వచ్చింది. కాల్ రాగానే నిజామాబాద్ నుంచి మేము హుటాహుటిన పరిగెత్తుకొని వచ్చినాం. ఆయన రైల్వే గేట్ పడ్డది. తిరిగి ఆయనకు రిక్వెస్ట్ చేసుకొని వచ్చేసి చూసేవారికి ఇక్కడ స్టోర్ రూమ్లో అంత రా మెటీరియల్ ఉన్నది. ఆ రా మెటీరియల్ ఎలా అయిందో అది అండర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ మేమైతే వచ్చేసేసి ఆ ఫైర్ అన్ని కంట్రోల్ చేసినాము. ఆ పిఓపి మీద పడుట్ల ఈ ఫైర్ కొద్దిగా పొగలు వస్తున్నాయి. కనుక ఇంకొద్దిగా ఆలస్యమైన పడితే ఇటు రైట్ సైడ్కు కొన్ని కంప్యూటర్స్ మరియు చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. పీడీ గారు కూడా వచ్చి ఇప్పుడు సిఎంసీకి పోయినరు. కలెక్టర్ గారు వస్తారు కాబట్టి సిఎంసీకి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు మున్సిపల్ లెవెల్ని పిలిపించి జర కింది సామాన్ రా మెటీరియల్ మొత్తం కింద చేసేస్తే అదంతా కొట్టేసేసి మొత్తం ఫైర్ కంప్లీట్ చేసేసేసి మేము వెళ్ళిపోతాము. దానికి అది ఫైర్ కారణము తెలియదు. ఎందుకంటే వాచ్మెన్ చెప్తున్నాడు ఆయన ఎట్లా అండర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుసు. డిచ్పల్లి ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసం ఎంపీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కొన్నాళ్ల పాటు రిలీఫ్ దొరికినా చివరికి గద్దె దిగక తప్పలేదు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్నపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో గద్దె భూమన్న గద్దె దిగాల్సి వచ్చింది. నూతన ఎంపీపీగా చిన్నోళ్ల నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ఎంపీపీ గద్దె భూమన్నపై అవిశ్వాసంలో కాంగ్రెస్ కు చెందిన 13 మంది ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఉపాధ్యక్షునిగా దండుగుల సాయిలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు జిల్లా డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజులో. అనంతరం నూతన ఎంపీపీని సన్మానించారు. శాలువా పూల బొకేతో సన్మానించారు. మండల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. దీంతో మండల పరిషత్ కార్యాలయంలో పండుగ వాతావరణం ఏర్పడింది. మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా 13 మంది ఎంపీటీసీలందరికీ నా యొక్క ధన్యవాదాలు.
నేను ఈరోజు మా డిచ్పల్లి మండల అధ్యక్ష పదవికి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినందుకు మనకు ప్రతి ఒక్క గ్రామం నుంచి కార్యకర్తలు, ఫ్రెండ్సు, రిలేషను ప్రతి వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ డిచ్పల్లి మండల ప్రెస్ అన్నయ్యలందరూ మీడియా ఎలక్ట్రిషియన్ ప్రింట్ కానీ, మీడియా ప్రింట్ కానీ అందరూ ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ, ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లా అయిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వకపోయి ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదని స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ అని చెప్పిన రేవంత్ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లా అయిందని ప్రశ్నించారు. వందల మందిని బలి తీసుకున్న బలిదేవతను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎట్లా ఆహ్వానిస్తున్నారో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తుంటే ఆ కన్న తల్లిదండ్రుల కడుపు కోత చూడలేక దివంగత కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లో గొంతెత్తి తెలంగాణ బిడ్డలు పడుతున్న గోసను పార్లమెంట్ లో వినిపించి ఇంకొకరు కూడా తెలంగాణ కోసం బలి కావద్దు అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పూర్తి మద్దతు పలకడం జరిగిందని చెప్పారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని అణచివేయాలని చూశారని, ఆంధ్ర నాయకులకు అమ్ముడు పోయి తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతుంటే పదవే ముఖ్యమని గోడ మీద పిల్లిలా వ్యవహరించిన ఘనత కాంగ్రెస్ నాయకులదని మండిపడ్డారు. తెలంగాణ సాధించడంలో, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు చేసింది శూన్యమన్నారు. తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ 10 ఏళ్లు దోచుకుంటే ఇప్పుడు మన రేటెంతన్నా 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఇంకా అప్పుల కుప్ప చేసి ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మే పనిలో ఉన్నాడని వివరించారు. తెలంగాణ సొమ్మంతా ఢిల్లీకి దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. అదేవిధంగా నగరంలో ఉన్న సమస్యలు నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పాత కలెక్టర్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం, నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కేటాయింపు తదితర అంశాలపైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎన్నికల కోడ్ అనంతరం వాటిని పరిష్కరించడానికి సహకరిస్తానని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలన్ రాజు, బీజేపీ కార్పొరేటర్స్ మల్లేష్ యాదవ్, సుంకరి నారాయణ, మాస్టర్ శంకర్, ముత్యాలు, ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు గడ్డం రాజు, ఇల్లందుల ప్రభాకర్, ఇప్పకాయల కిషోర్, బైకన్ మధు, పంచరెడ్డి శ్రీధర్, బద్దం కిషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేక అంశాల మీద నేను లెటర్ ఇవ్వడం జరిగింది, చర్చించడం జరిగింది. గత నెల 1.5 month నుంచి ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఇది కూడా ఏ పనులు ఇంతవరకు మనకు వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే పనులు ఆగిపోయినాయి తప్ప కొత్తగా ఏం జరగలేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో పదే మేము అడుగుతూ ఉన్నాం. కట్టిన 650 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 9-10 సంవత్సరాల నుండి నిరుపేదలు, ఇల్లు లేని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కట్టిన అయితే ఇవ్వండి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ ఏ విధంగా ఉంటే కొత్త పాలసీ అట్లా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి అనేకసార్లు చెప్పడం జరిగింది. దాంతోపాటు బోధన్ బస్టాండ్ పక్కనున్న కోట్లాది రూపాయలతోటి నిర్మించిన కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్, అది కంప్లీట్ అయిపోయి సుమారు 1.5 year అయింది. అది ఇట్లా ఏ విధంగా డబుల్ బెడ్రూమ్లు 3 సంవత్సరాలు అయిపోతున్నాయో వీటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 100 పైన షాపులు కట్టించి నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడని విధంగా ఆ కాంప్లెక్స్ దాన్ని పూర్తి చేసి ఏదైతే చిన్న పనులు ఉన్నాయి అది మామూలు పనులే,
కాంపౌండ్ వాళ్ళు కట్టి వాటర్ ఫెసిలిటీ అది చిన్న పని కంప్లీట్ చేసి వ్యాపారస్తులకు అలాట్ చేసి అది ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకురావాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇందల్వాయి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి 41వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి కళ్యాణోత్సవం యజ్ఞ కార్యక్రమం గ్రామం నుండి గంగమ్మ ఆలయం వరకు బోనాల జాతర శివశక్తుల ఆట ఆకర్షించింది. ఇందల్వాయి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర 41వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వేడుకలు జరిపారు. గ్రామం నుండి గంగమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున బోనాలు శివశక్తుల ఆటలతో మంగళ హారతులతో ఊరేగింపుగా ఆలయం వరకు బోనాలతో చేరుకుని 5 సార్లు ప్రదక్షిణ అనంతరం సమర్పించారు. శివ పార్వతుల ప్రత్యేక కార్యక్రమంలో అనగా ఉదయం పంచామృతాలతో పాలాభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణ చేసిన తర్వాత శివ పార్వతుల ఆలయంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శివ పార్వతుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇటు కళ్యాణోత్సవానికి గ్రామం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయం నుండి చెరువు వరకు గంగమ్మ తిప్పను చెరువులోకి ప్రత్యేక పూజలు చేసి అందరూ సుఖశాంతులతో పిల్ల పాపలతో పంటలు సమృద్ధిగా పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెప్పను గంగమ్మ చెరువులో వదిలారు అని ప్రధాన అర్చకులు కందల గోపాలకృష్ణమాచారి తెలిపారు. 41 గంగమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక అన్నప్రసాద కార్యక్రమం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మరియు దుబాయ్ గంగపుత్ర సంఘం సహకారంతో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు మత్స్య కార్మికులపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మరియు దుబాయ్ గంగపుత్ర సంఘం గంగపుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బోనాలు దిగిన తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత యజ్ఞోపిత్రము అంకురార్పణ అవన్నీ ఉంటూ ఆ తెప్ప గంగమ్మ తెప్ప ఉంటుంది. తెప్ప తీసుకుపోయి చెరువులో వెళ్ళి అందరు కూడా చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు కానీ పాడి పంట పశువులు కూడా బాలు నీళ్ళు తాగి వెళ్ళినా కానీ ఊరంతా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ తెప్ప వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ మే నెలలో పౌర్ణమి టైంలో ఈ జాతర మహోత్సవం 2 రోజులు ఉంటుంది. ఇవన్నీ కూడా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్టకొడుతో ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పూనుకుంటుందని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు పాల్పడుతోందన్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్ తూంపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించి కూలీల సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు పాల్పడుతోందని, నిధులను తగ్గించడానికి అనేక సమస్యలు సృష్టించి పథకాన్ని పాతర పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇచ్చేది తక్కువ వేతనాలే అయినప్పటికీ వేసవి కాలంలో ఎలాంటి ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక ఉపాధి పనికి వెళుతున్నారని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 700 రూపాయలు ఇవ్వాలని, వారానికి ఒకసారి మాస్టర్ ప్లే స్లిప్లను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీలకు వేతనాలను సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు అన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, వారానికి ఒకసారి వేతనాలు చెల్లించి రద్దు చేసిన ఆల్వేస్ లోను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రమాద బీమా 10 లక్షలు అవకాశం కల్పించాలని, ప్రమాద సేవతో చనిపోయిన కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, జాబ్ కార్డున్న ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 700 రూపాయలు వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పని ప్రదేశంలో ఓఆర్ఎస్ మెడికల్ కిట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లు, టెంట్ సౌకర్యం, వైద్య సౌకర్యం సదుపాయాలు కల్పించాలి. గడ్డ పలుగులు, పారలు, బొచ్చులు ప్రభుత్వమే అందరికీ ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎన్ఎంఎంఎస్ లను నుండి ఏపీ వాళ్ళ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈఎస్ఐ, పీఆర్సీని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఈ రమేష్ అధ్యక్షత వహించగా, జిల్లా సహాయ కార్యదర్శి డి సాయిరెడ్డి, నాయకులు బి కిషోర్, సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, మండల కమిటీ సభ్యులు ఎం లింబాద్రి, బి సర్పంచ్ సాయిలు, ఎస్ కిషోర్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పనిని కాపాడతారా లేదా, మా కార్మికులందరికీ పిఎఫ్ నంబర్లు ఇచ్చి ఇన్సూరెన్స్ కల్పిస్తావా లేదా, కల్పించకపోతే రేపు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కర్రలు కాల్చి వార్త పెడతామని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్పడానికి కొరకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. పిఎఫ్ నంబర్ ఉంటే ఇలా బీడీల వాళ్ళు రాజీనామా చేస్తే 30, 40, 50 వేల రూపాయలు వాళ్ళకి ఈరోజు వస్తున్నాయి. మీ అందరు కూలీలే కదా, మరి మీ అందరికి పిఎఫ్ నంబర్లు ఇస్తే రోజు నెలకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పిస్తే మనకు కూడా పెన్షన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, పిఎఫ్ డబ్బులు వస్తాయి, మన పిల్లలు కూడా బాగుపడతారు, మన బతుకులు కూడా బాగుపడతాయి అని చెప్పేసి కూడా ఉపాధి కూలీలం మనం అందరం కలిసి, మేము ఉపాధి కూలీలం కాదు ఉపాధి కార్మికులుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి కూడా మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కూలీ అంటే కూలికి హక్కులు లేవు, కూలికి పని ఇస్తే పని చేయాలా, కూలికి పిలిస్తే రావాలా, ఇది కూలీ వ్యవహారం. అదే కార్మికుడు అయితే చట్టం ఉంది, కార్మికుడికి ఖచ్చితంగా పిఎఫ్ నంబర్ ఇచ్చినా కాబట్టి పని కల్పించిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఒకవేళ పని కల్పించకపోతే చట్ట ప్రకారం సగం కూలీ ఇవ్వాలి, ఇంటికాడ కూర్చుని పెట్టి కట్టియాల్సిన అవసరం ఉన్నది, ఆ చట్టంలో రాయబడ్డది. కాబట్టి మమ్మల్ని ఉపాధి కూలీలుగా కాదు ఉపాధి కార్మికులుగా మమ్మల్ని అందరికీ గుర్తించాలా. ఆ రోజు గుర్తించేంత వరకు మనం అందరం ఏకతాటి మీద ఉండి మనం అందరం పిఎఫ్ నంబర్లు సాధించుకునేదాకా, ఈ పనిని కాపాడుకునేదాకా పోరాటం చేయాల్సిందిగా ఎంతైనా అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమయాన్ని, మీ 5 నిమిషాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ పై వేటు పడింది. సస్పెన్షన్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ దివ్య ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేసిన ఆలిం ను సస్పెండ్ చేశారు. 2 రోజుల క్రితం బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న హలీం ను సస్పెండ్ చేశారు. బైన్సా మున్సిపాలిటీ నుంచి 4 నెలల క్రితమే బాన్స్వాడ మున్సిపాలిటీ బదిలీపై వచ్చి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు ఆలిం. బైన్సా మున్సిపాలిటీలో కమిషనర్ గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నియామకాలను నియమించుకోవడమే కాకుండా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మున్సిపాలిటీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ప్రభుత్వ అక్రమ స్థలాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణపై ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో బైన్సా మున్సిపాలిటీ కమిషనర్ ఆలిం అవినీతి బాగోతాలు వెలుగు చూశాయి. అంతేకాకుండా ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఆ ఉద్యోగులను వేధింపులకు పాల్పడినట్లు కమిషనర్ ఆలింపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరిపిన విచారణ అధికారులు ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించడంతో బుధవారం ఇటీవల బాన్స్వాడ మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఆలింను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై బాన్స్వాడ మున్సిపాలిటీ కమిషనర్ ఆలిం వివరణ కోరగా తనపై వేటు పడింది వాస్తవమని అంగీకరించారు. తనపై పడ్డ వేటుపై న్యాయస్థానం నుంచి స్టే తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు. లోక కళ్యాణం నగరాయ బ్రహ్మ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహిస్తున్నారు. వినాయక్ నగర్ లోని కాళికామాత ఆలయంలో పౌర్ణమి నుండి చండీయాగం మొదలుపెట్టారు. ఈ నెల 27 వరకు ఈ యజ్ఞం జరగనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలలో పాల్గొన్నారు. ప్రస్తుత యుగంలో అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలంటే అమ్మవారి దయ ఉండాలి. అందుకుగాను వినాయక్ నగర్ లోని కాళికామాత ఆలయంలో ఈ నెల 23న పౌర్ణమి రోజు చండీ హోమాన్ని మొదలుపెట్టారు. ఈ నెల 27 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. చండీ హోమంలో పాల్గొనే వారికి జాతకరీత్యా ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు సైతం పరిష్కారం ఏర్పడుతుంది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. మధ్యాహ్న సమయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు అర్చన జరిపారు. కమిటీ సభ్యులు ధన్పాల్ ను సన్మానించారు. అనంతరం నవగ్రహ పూజ చేశారు. ఈ సందర్భంగా 23వ డివిజన్లో ఉన్న ఈ ఆలయం ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. దేవి అనుగ్రహం ప్రజలందరిపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు విస్తారంగా కురవాలని కోరుకున్నారు. మాత దయ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాల మధ్య జీవనం గడపాలని కోరారు. అలాగే వడ్రంగి సంఘం జిల్లా అధ్యక్షుడు సింగోజీ వెంకటేశ్వరాచారి, నగర అధ్యక్షుడు సత్యంచారి, కార్యదర్శి సీతాపతిచారి, భక్తులు, కార్పొరేటర్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమాలు, హోమాలు, లోక కళ్యాణార్థం ఈ రోజు వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే కొద్ది రోజులలో వర్షాకాలం
రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని అమ్మ ఆశీర్వాదంతో ఎటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా సుఖ సంతోషాలతోటి ఉండాలని, ధర్మం 4 పాదాలపైన నిరంతరం నడవాలని, ఏదైతే జూన్ 4 రోజున వెలువడే ఫలితాలు దేశ రాజకీయ, ధర్మం, అభివృద్ధి అన్ని రంగాల్లో ఏదైతే ధర్మం కోసం పాటుపడుతున్నా మరియు దేశ అభివృద్ధికి తోడ్పడుతూ అనుకూలమైన ఫలితాలు రావాలని, గత 10 సంవత్సరాల నుండి భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు 2047 వరకు విశ్వగురువు స్థానం కోసం నిరంతరము కృషి చేస్తున్న ఆ మహానాయకుడికి అనుకూలమైన ఫలితాలు రావాలని, ఇది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రతి హిందూ కూడా కోరుకుంటూ ఉన్నాడు జూన్ 4 రోజున అనుకున్న విధంగా ఫలితాలు రావాలని. ఎందుకంటే ఇందూరు నగరమే ఒకవైపు, పడమర వైపు చూస్తే ఇవాళ హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి తెలంగాణలో, దాంతోపాటు దేశవ్యాప్తంగా. కనుక అమ్మవారి ఆశీర్వాదం ఈరోజు జరిగిన హోమాది కార్యక్రమాలు, అమ్మవారి ఆశీర్వాదం మరొక్కసారి అందరిపైన ఉండాలని కోరుకుంటూ, నాకు ఇక్కడికి పిలిచి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ మరియు పెద్ద మనుషులకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ పోలీస్ అధికారుల మెరుపు దాడి. ఇసుక తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు. ఘనంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినోత్సవ వేడుకలు. పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్. రోగులకు పండ్లను పంపిణీ చేసిన కార్యకర్తలు. న్యాయస్థానం చొరవతో తెరుచుకున్న జీవన్ రెడ్డి మాల్. రీఓపెన్ కావడంతో పెరిగిన సందడి. పాఠశాలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం. నాణ్యమైన విద్యను బోధించండి. అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు. సుదర్శన్ రెడ్డి వెల్లడి. డిచ్పల్లి టీటీడీసీలో అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన రికార్డులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.